హాయ్, నా పేరు లక్ష్మి. నేను ఈరోజు బొబ్బట్లు తయారు చేసే విధానం చెప్తున్నాను. ఇప్పుడు బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, ఇలాచి తగినన్ని, పంచదార 1 కప్పు, నూనె బొబ్బట్లకు కాల్చుకోవడానికి సరిపడా. బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: మైదా పిండిని ముందుగా 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి. ఇది నేను 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను. చపాతీ పిండిలాగా నానబెట్టుకోవాలి. తర్వాత శనగపప్పును 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకొని నీళ్లు లేకుండా వడపోసుకోవాలి. తర్వాత దానిలో పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 కలిపి తయారు చేసిన ముద్ద ఇది. ఈ విధంగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని 3 కలిపి ఇలాగా మిక్సీలో రెడీ చేసుకోవాలి ఈ ముద్దని. ఇప్పుడు బొబ్బట్టుని మనం ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. ఈ ముందుగా మైదా పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని ఇలాగ అప్పడంలో ఒత్తుకోవాలి. దానిలో ఈ శనగపప్పు ముద్దని ఉండ కింద చేసి పూర్ణాన్ని చపాతీ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు దీన్ని అప్పడాల కర్రతోటి ఇలా కొంచెం పలచగా ఒత్తుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఈ అట్లు పెనం వేసుకొని అది కొంచెం వేడెక్కాక ఈ బొబ్బట్టుని పెనం మీద వేసి 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఆడే బొబ్బట్లు రెడీ అయిపోయండి. మీరు కూడా దీని మీద కొంచెం వేడివేడి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుని తింటే ఎలా ఉంటాయో టేస్ట్ చూసి మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.